ఫ్రెండ్స్, రంగన్న దారుణ హత్య, బయటపెట్టిన భార్య. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా రంగన్న దారుణ హత్య అని ఆవిడ ఎలా చెప్పింది, ఆవిడ చెప్పిన ఆధారాలేంటో అయన్నీ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏపీలో 6 ఏళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 6 ఏళ్లుగా రాష్ట్ర పోలీసులు, సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న వివేక ఇంటి వాచ్‌మెన్ రంగన్న తాజాగా చనిపోయారు. అయితే ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దీంతో ఈ కేసును అనుమానాస్పద మృతిగా పులివెందుల పోలీసులు నమోదు చేశారు. అయితే వివేక హత్య తర్వాత 2 ఏళ్ల వరకు ఈ దారుణానికి పాల్పడిందెవరో బయటికి రాలేదు. అదే సమయంలో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. దీంతో సీబీఐకి వివేక ఇంటి వాచ్‌మెన్‌గా ఉన్న రంగన్న హత్య ఎలా జరిగిందో పూసగుచ్చినట్లు వివరించాడు. దీంతో సీబీఐ పక్కాగా కేసు నమోదు చేసి చార్జ్‌షీట్లు కూడా నమోదు చేసింది. ఇందులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఇతర నిందితుల పాత్ర కూడా బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలో కీలక సాక్షిగా ఉన్న రంగన్న ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. వయోవృద్ధుడైన రంగన్నకు గతంలో కడప రిమ్స్‌తో పాటు పలు ఆసుపత్రుల్లో చికిత్స కూడా ఇప్పించారు. అయితే తాజాగా రంగన్న చనిపోయారు. ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలతో బాధపడిన రంగన్న 2 వారాల క్రితం కింద పడడంతో గాలికి గాయమైంది. అయితే ఆ తర్వాత అనారోగ్యంతోటి ఇంటి వద్దే ఉంటున్న రంగన్న ఆరోగ్యం క్షీణించి ఊపిరాడడం లేదని చెప్పడంతో ఆయనకు రక్షణగా ఉంచిన కానిస్టేబుల్ సాయంతో గడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంగన్న చనిపోయారు. అయితే దీనిపై ఆయన భార్య సుశీలమ్మ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగన్న మృతిని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. ఈ కేసు విచారణాధికారిగా సీఐ కుశలయ్యను నియమించారు. దీంతో రంగన్న మరణం ఈ కేసులో మరో మిస్టరీగా మారుతుందన్న అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు మాత్రం దర్యాప్తు చేయకుండా ఏది చెప్పలేమంటున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.